వెల్కమ్ టు మై ఛానల్ చీర్ఫుల్ లైఫ్ ఫర్ ఆల్. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఆలోచనలు రాని మనిషి అంటూ ఉండడు. ఆలోచనల్ని అవసరమైన ఆలోచనలు అంటే పాజిటివ్, అనవసరమైన ఆలోచనలు నెగిటివ్గా గుర్తించవచ్చు. మన మదిలో సముద్రపు కెరటాల్లా ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. అవి ఆగవు. ఆపటం మన తరం కాదు. మంచి చెడు ఆలోచనలు ఏవైనప్పటికీ అవి కార్యరూపం దాల్చితే దాన్ని బట్టి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే మంచి ఆలోచనకి మంచి ఫలితం, చెడు ఆలోచనకి చెడు ఫలితం. ఇది సృష్టి రహస్యం, యూనివర్సల్ ట్రూత్ అంటున్నారు. దీన్ని మనం వ్యతిరేకించలేము. ఇకపోతే ఏది మంచి ఏది చెడ్డ అని వేరు చేయగలిగిన విచక్షణ జ్ఞానం మాత్రం మనకి ఉంది. ఆ జ్ఞానం భగవంతుడిచ్చాడు. కానీ మనం ఆ జ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నామో అది మీరే చెప్పాలి. ఆలోచనలకి అపారమైన శక్తి ఉంది. వి ఆర్ పవర్ హౌస్. వాట్ యూ థింక్ దట్ యు విల్ బికమ్ అన్నారు స్వామి వివేకానంద. అంటే మీ ఆలోచనల బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. గత కర్మల ఫలితమే మీ భవిష్యత్తు అన్నారు. అంటే వర్తమానం, ప్రజెంట్ మాత్రమే మన చేతుల్లో ఉందన్నమాట. నీ ఆలోచనలకి నీవే సాక్షివి. ప్రారబ్ధ కర్మ ఎవరు తప్పించలేరు అన్నారు భగవాన్ రమణ మహర్షి. ఆలోచనలను, భావనలను, నీ చర్యలను నిజాయితీగా గమనించటమే నీ కర్తవ్యం. నీ ఆలోచనల ప్రతిబింబమే నీవు అన్నారు జిడ్డు కృష్ణమూర్తి. కర్మ చేయడం తప్ప కర్మ ఫలితాన్ని ఆశించకు అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఏది ఏమైనప్పటికీ బీ గుడ్, డూ గుడ్ అన్నది సద్గురువుల సందేశం. మంచితనానికి మించిన ఆధ్యాత్మికత లేదు. మనం చేయవలసిందల్లా నెగటివ్ థాట్స్ని స్వస్తి చెప్పి పాజిటివ్ థాట్స్కి వెల్కమ్ చెప్పాలి. నెగటివ్ థాట్స్ని పోషించి దుర్మార్గుడుగా అంటే జీరో అవుతావో, పాజిటివ్ థాట్స్ని పోషించి సన్మార్గుడివి అంటే హీరోవి అవుతావో అది నీ చేతుల్లోనే ఉంది. స్టార్ట్ ది డే వెల్ అంటారు. అంటే నిద్ర లేచిన వెంటనే భగవంతుని తలంపుతో నిద్రలేచి నేను ఈ రోజంతా మంచిగానే ఉంటాను, మంచి ఆలోచనలు చేస్తాను, మంచి కార్యాలు చేస్తాను, మంచి భవిష్యత్తు చూస్తాను, విజయం నా చేతుల్లో ఉంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. అదే నీ జీవితం కావాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ ఫస్ట్. దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి అంటారు స్వామి వివేకానంద. నిన్ను నీవు నమ్మకం లేకపోతే నీ ఆలోచనలు నీ చేతుల్లో లేకపోతే నీ జీవితం నీ చేతుల్లోంచి జారిపోతుంది. తర్వాత విచారించి లాభం లేదు. గాడ్ యువర్ థాట్స్ అంటారు మహాత్ములు.